సాయిద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హైయెస్ట్ స్కోర్ అయితే నమోదు అవ్వడం జరిగింది. సాయిద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఒకటే కాదు, దాదాపుగా T20 హిస్టరీలోనే ఇదే హైయెస్ట్ స్కోర్ అన్నమాట. దాదాపుగా 349 రన్స్ అయితే కొట్టడం జరిగింది. బరోడా ప్లేయర్స్ అనమాట, సిక్కిం టీం పై అనమాట. ఇదైతే డొమెస్టిక్ మ్యాచ్లు అండి. T20 ఇంటర్నేషనల్లో కూడా హైయెస్ట్ స్కోర్ నమోదు అవ్వడం జరిగింది. అదైతే 344 రన్స్ అనమాట. జింబాంబే టీం అయితే కొట్టింది. అంటే ఈ హిస్టరీలో అయితే టీం జింబాంబే హైయెస్ట్ స్కోర్. బట్ అన్ని T20 హిస్టరీ అంతా కలుపుకుంటే బరోడా టీం అయితే హైయెస్ట్ రన్ స్కోర్ అనమాట. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే బరోడా టీం అయితే ఉతికి ఆరేసారు అనమాట సిక్కిం ప్లేయర్స్ని అయితే. ఒక్క మ్యాచ్లోనే 37 సిక్సెస్ అనమాట. అంటే ఒక్క ఇన్నింగ్స్లో 37 సిక్సెస్ అయితే వీళ్ళైతే కొట్టడం జరిగింది బరోడా టీం అయితే. బాను పనియా 51 బాల్స్కే 134, 15 సిక్స్లు 4 4 అయితే కథనైతే కొట్టడం జరిగింది గాయస్. శాశ్వత్ రావత్ అయితే 16 బాల్స్కి 43 రన్స్. అభిమన్యు సింగ్ రాజ్పుత్ 17 బాల్స్కే 53 రన్స్. శివాలిక్ శర్మ 17 బాల్స్కి 55 రన్స్. విష్ణు సోలంకి 16 బాల్స్కి 50 రన్స్ అనమాట. మీరు అనొచ్చు చాలా ఎక్స్ట్రాస్ వచ్చేయండి. ఓన్లీ గాయస్ ఎక్స్ట్రాస్ ఓన్లీ 5 రన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళైతే హార్దిక్ పాండ్యా ఉంటే 380 అయితే వెళ్ళదేమో స్కోరు. సిక్కిం ప్లేయర్స్ ఎంత దారుణంగా బౌలింగ్ వేయడం మీ ఊహకైతే వదిలేస్తుందా? హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఉండే, బట్ తనకైతే రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మ్యాచ్లో. కృణాల్ పాండ్యా ఉండే కానీ తనకైతే బ్యాటింగ్ ఇంకా రాలేదంటే ఇన్నింగ్స్ అయితే అయిపోయింది, బట్ బ్యాటింగ్ అయితే తనకైతే రాలేదు. ఈ స్కోర్ అయితే దాదాపుగా బీట్ చేయడం చాలా కష్టం గాయస్. సో మీకు ఏ టీం బీట్ చేస్తుంది అనిపిస్తుందో కింద కామెంట్. సిక్కిం అయితే 86 ఫర్ 7 వికెట్స్ అయితే కోల్పోయింది గాయస్ సెకండ్ ఇన్నింగ్స్లో. బరోడా దాదాపుగా 263 రన్స్ మార్జిన్తో అయితే విన్ అవ్వడం జరిగింది. ఇదైతే T20 హిస్టరీలోనే హైయెస్ట్ రన్స్ అయితే విన్ అయితే అవ్వడం జరిగింది బరోడా టీం అయితే. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో కామెంట్ చేయండి గాయస్, మర్చిపోకండి.